సొలొమోను అంటున్నాడు, నీ మాట వినే మనసు మాకి ప్రభువా, నీ మాట మేము వినాలి. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుని మాట వింటే మనం దీవించబడ్డమే కాదు, అనేక మంది జీవితాలకు దీవెనకరంగా మారుతాం. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి పలానా వారికి సాక్ష్యం చెప్పు, నువ్వు వెళ్ళి పలానా వారికి ప్రార్థన చేయి, నువ్వు పలానా వారికి సహాయం పంపించు అని దేవుడు నీకు చెప్తున్నప్పుడు నువ్వు విన్నట్లయితే అది అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుంది. అతనికి హార్ట్ సర్జరీ జరగబోతుంది, గుండె ఆపరేషన్. కట్టుకున్న భార్య విడిచిపెట్టేసింది, కన్న బిడ్డలు వదిలేశారు, అనాథగా మిగిలిపోయాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతున్నాడు. మనసంతా వేదనతో, హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది. అయ్యా, నా ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు, నా గుండెకే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏరిన వాళ్ళు, భార్య లేదు, బిడ్డలు లేరు, అనాథగా మిగిలిపోయాను. ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి? కానీ నాకెందుకో భయంగా ఉందయ్యా. ఇంతకీ నువ్వన్నా నాకు తోడుగా ఉన్నావా? ఒకవేళ నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే ఏదో ఒక సంకేతము, ఏదో ఒక సూచన నాకు తెలియచేయ్యా. భయంగా ఉందయ్యా, ఏమైపోతాను అనే భయం అయ్యా. ఒకవేళ నువ్వు కూడా నాకు తోడుగా లేకపోతే ఇంకెందుకు బ్రతకాలయ్యా, ఎవరి కోసం బ్రతకాలయ్యా అని బాధపడుతూ ఉన్నాడు. అతని ఆపరేషన్ థియేటర్లోకి ఆ స్ట్రెచ్చర్లో తోసుకుంటూ వెళ్తున్నారు. అతనేమో కళ్ళు మూసుకొని, ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావా? తోడుగా ఉన్నట్లయితే ఏదో ఒక సూచన నాకు తెలియచేయ్యా. నువ్వు తోడుగా ఉంటే ఈ ఆపరేషన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటా. నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే ఖచ్చితంగా నేను సజీవంగా బయటకు వస్తా. నువ్వు నాకు తోడుగా ఉన్నావని తెలిస్తే నీ కొరకు లోకంలో సాక్షిగా నేను జీవిస్తా. కానీ నువ్వు తోడుగా ఉన్నావో లేదో నాకు అర్థం కావటం లేదయ్యా, ఒంటరిగా మిగిలిపోయానయ్యా, ఏదైనా ఒక సూచన చూపించయ్యా. అదే సమయంలో తన పడుకున్న మంచాన్ని, వీల్ బెడ్ని తోసుకుంటూ వెళ్తున్న నర్సుతో దేవుడు అంటున్నాడు, ఈ పాట పాడు ప్రభువా. పేషెంట్ ముందుంటే నేను పాటలు పాడడం ఏంటి ప్రభువా? అందరూ చూస్తారు ప్రభువా. ఈ పాట పాడు, నేను చెప్పిన పాట పాడు అని ప్రభువు చెప్తున్నాడు. అతను తోసుకుంటూ వెళ్తుంది, అతని తన వైపే ఉంది, తోసుకుంటూ వెళ్తుంది. ఏ పాట పాడుతుందో తెలుసా? దేవుడు చెప్పిన పాటే. ఏమంటున్నాడు అతను? ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావో లేదో నాకు అర్థం కావటం లేదు, ఏదో ఒక సూచన ద్వారా నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్పు ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ నర్సు అతనిని ఆపరేషన్ థియేటర్ తోసుకుంటూ వెళుతూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆ పాట పాడుతా అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి స్ట్రెచ్చర్ని తీసుకుంటూ వెళుతూ ఉంటే ఆ స్ట్రెచ్చర్లో పడుకున్న వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్లు జల రాలుతున్నాయి. 2 చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ వందనాలు చెప్తున్నాడు. ఎందుకు 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నాడు? నర్సుకు అర్థం కాల. అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు 2 చేతులు చూపిస్తున్నావు పైకి? అతను అంటున్నాడండి, అమ్మా, ఇవి కన్నీళ్ళు కాదు, మరి ఆనంద బాష్పాలు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు నీకు ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడు ఈరోజు నాకు తెలియచేశాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని, నేను ఒంటరిని కాదని. ఎలా తెలియజేశాడు నీకు? నువ్వు పాడుతున్నావు కదా తల్లి, దేవుడు తోడుగా ఉన్నాడని. ప్రభువుని అడిగానమ్మా, దేవా, నువ్వు నాకు తోడుగా ఉంటే ఏదో ఒక సూచన దయచేయమని చెప్పి ప్రభువుని అడిగితే ఆ ప్రభు నీ ద్వారానే ఆ పాట పాడించాడు. ఫలితంగా నాకు అర్థమైంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని, సజీవంగా నేను బయటకు వస్తానని, ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తానని నాకు అర్థమైందే.
ఒకవేళ సమయంలో ఆ సహోదరి గనుక బిడియముతోనో భయముతోనో ప్రభువా నేను ఇంటికి వెళ్ళి పాట పాడతా ప్రభువా, ఇక్కడ కాదు కానీ ఇంటికి వెళ్ళి పాట పాడతా, ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడతా అని తాను ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే ఆ పేషెంట్ ఏమయ్యాడో చెప్పండి? చచ్చిపోయేవాడండి. దేవుని స్వరము వినడం, ఆయన చెప్పింది చేయటం మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆశీర్వాదం. అడుగుతున్నా, దేవుని స్వరము విని ఎంతకాలం అయింది? దేవుడు నీకు ఏదైనా చెప్పాడా? ఏదైనా నీకు చెప్పాడా? అడుగుతున్నా. ఒక గొప్ప సేవకుడిని దేవుడు నా మదిలోకి తీసుకొచ్చాడు. ఆయన దగ్గరకు వెళ్ళు అన్నాడు. ఎందుకు ప్రభువా? ఆయన ముసలోడు అయిపోయాడు కదా, గొప్ప సేవకుడే కానీ ముసలోడు అయిపోయాడు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఆయన దగ్గరకు వెళ్ళు అన్నాడు. ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు ప్రభువా, ఆయన దగ్గరకు వెళ్ళు. వెంటనే ఆయన ఎక్కడుంటాడో తెలుసుకుందామని చెప్పి నాకు బహుపరిచయమైనటువంటి సహోదరునికి ఫోన్ చేసి, పలానా సేవకుడు ఎక్కడుంటున్నారు? బెంగళూరులో ఉంటున్నారు. అడ్రస్ తెలుసా? తెలుసు నాకు. ప్రభు చెప్తున్నాడు ఆయన్ని కలవమని చెప్పి. అయితే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు ప్రభు మళ్ళా చెప్పాడు, నీతో పాటు కొంత డబ్బు తీసుకెళ్ళాం. కొంత డబ్బు తీసుకున్నాను, వెళ్ళాను. గొప్ప సేవకుడు, గొప్ప సేవ చేశాడు. కానీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆదరించేవాళ్ళు లేక, చెరదీసేవాళ్ళు లేక ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో నివసిస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆ సహాయాన్ని, ఆ కానుకను ఇస్తే, దేవుడు చెప్పాడా అని అడిగారండి. నాకు ఇవ్వమని దేవుడు నీకు చెప్పాడా అని అంటే చెప్పాను. అయ్యా, దేవుడు నాకు తెలియచేశాడు మిమ్మల్ని కలవమని, ఈ కానుకని ఇవ్వమని. వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సహోదరుడు ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతను చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు మిమ్మల్ని పంపించాడయ్యా, కాబట్టి మీరు వచ్చారు. ఎందుకని? కొన్ని వారాలుగా ఆయన వేసుకోవడానికి కూడా మందులు లేవయ్యా. మందుల షాప్కి వెళ్ళి మందులు ఇవ్వండి అంటే ఇప్పటికే చాలా బాకీ పెరిగిపోయింది, ఇక మందులు ఇవ్వలేము అని చెప్పేసి మందులోళ్ళు కూడా చెప్పేశారయ్యా. అటువంటి సమయంలో దేవుడు పంపించకపోతే మీరెందుకు వస్తారు? మీరెందుకు వచ్చి ఆ కానుక ఇస్తారు? ఆ రోజు నేను ఇచ్చిన కానుక ఆ గొప్ప సేవకునికి అత్యవసరం. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన బ్రతికున్నంత కాలం నువ్వే ఆయనను పోషించాలి, ఆ కుటుంబాన్ని పోషించాలి అని దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు. దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? ఆ సేవకుడు, ఆ సేవకురాలు కన్ను మూసేంత వరకున్న ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన మహాకృప ఈ దిన సేవకునికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడా? ఆ నర్సుతో దేవుడు మాట్లాడాడు, అమ్మా ఆ పాట పాడు. ఇప్పుడు ఎందుకు ప్రభువా? హాస్పిటల్లో ఎందుకు ప్రభువా? అందులో ఆపరేషన్ థియేటర్కి ఇతను వెళ్తున్నప్పుడు ఆ పాట పాడు. ఆ పాటే ఆ రోజు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళుతున్న వ్యక్తికి అత్యవసరం. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవునితో కనెక్షన్ కలిగిన వ్యక్తివైతే వినో, నీ మాట ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ పాట ద్వారా కూడా అనేక మంది జీవితాలను ఆదరిస్తాడో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు బహుసూటిగా స్పష్టంగా సొలొమోను చేసిన ప్రార్థన సారాంశాన్ని మా ముందు తీసుకొచ్చా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుసారంగా జీవించి, నీ యందు భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించి, నీ చిత్తమును గ్రహించి, నీ మాట విని, నీ చిత్తము ప్రభువా చేసేవారిగా మమ్మల్ని మార్చయ్యా. నీ తోడు లేకుండా ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నిన్ను దూరం చేసుకొని సాధించగలిగింది ఏమీ లేదయ్యా. కాబట్టి నాయనా, నిన్ను మాకు దూరము చేసే, లేక నీకు మమ్ములను దూరం చేసే ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను మా నుంచి తీసేయండి అయ్యా. నీకు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతికే ధన్యత మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.